This is Kavita with a difference. గ్రేటర్ ఎన్నికల వేళ కరోనా వ్యాక్సిన్ కేంద్రంగా రాజకీయాలు జరుగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్కి రావడం, భారత్ బయోటెక్ లో ఈ రోజు జరుగుతున్నటువంటి వ్యాక్సినేషన్ డెవలప్మెంట్ కోసం ఆయన పర్యటన అనేది ఒక వివాదాస్పదంగా మారుతోంది. దాన్ని టీఆర్ఎస్ కేవలం ఒక రాజకీయ అంశంగానే చూస్తోంది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారానికి ఆయన ప్రత్యక్షంగా పాల్గొనకపోయినప్పటికీ పరోక్షంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి ఇది ప్రచారం క్యాంపెయినింగ్ చేయడానికి మాత్రమే పనికొస్తుంది అన్నట్టుగా టీఆర్ఎస్ భావిస్తోంది. యూజువల్గా అయితే పీఎం షెడ్యూల్ అనేది ఏదైనా ఉంది అంటే ఎర్లీగా జరుగుతుంది. కనీసం ఒక వారం 10 రోజుల ముందుగానే ప్రెస్ రిలీజ్ అని చేస్తారు. ఎక్కడికి వెళ్ళినప్పటికీ యూజువల్గా ఎర్లీ షెడ్యూల్స్ అనేది ఉంటాయి. ఇంత తొందరగా జరగవు. అప్పటికప్పుడు షెడ్యూల్స్ అనేవి అయితే జరగవు. హైదరాబాద్కి రావడం అనేది కూడా ప్రచారంలో భాగంగా ఇండైరెక్ట్ ప్రచారం అని చెప్తున్నారు. ఇప్పుడు అహ్మదాబాద్లో జైడస్ క్యాడిలా ల్యాబ్కి వెళ్ళడం కావచ్చు, లేకపోతే హైదరాబాద్కి రావడం, ఆ తర్వాత పూణేకి సీరం ఇన్స్టిట్యూట్కి వెళ్ళడం కూడా అలా సడన్గా జరిగినటువంటి షెడ్యూల్. అందులో కూడా ఈరోజు కేసీఆర్ బహిరంగ సభ 5 గంటలకు ఉండడంతో ముందుగా పీఎం షెడ్యూల్ అనేది ఉంది. ఫస్ట్ అహ్మదాబాద్, ఆ తర్వాత పూణే తర్వాత హైదరాబాద్కి రావాల్సి ఉన్నప్పటికీ ఈ షెడ్యూల్ని కూడా రీషెడ్యూల్ చేశారు. అహ్మదాబాద్ తర్వాత హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ నుంచి పూణేకి వెళ్తున్నాడు. ఇందులో కూడా ఇంకొక మతలబ్ ఉంది అని టీఆర్ఎస్ భావిస్తోంది. ఫస్ట్ అహ్మదాబాద్ నుంచి పూణేకి వెళ్లకుండా హైదరాబాద్కి రావడం, హైదరాబాద్ నుంచి పూణేకి వెళ్ళడం అనేది, అక్కడ సీఎం షెడ్యూల్ అనేది సీఎం బహిరంగ సభ 5 గంటలకి ఉంటుంది. హైదరాబాద్కి పీఎం రావడం కూడా 5 గంటల తర్వాత ఉంటుంది. కాబట్టి అక్కడ క్లాషెస్ వస్తాయి. అండ్ మీడియా ఫోకస్ అంతా సీఎంకి కాకుండా పీఎంకి వెళ్ళడం, దీనికి సంబంధించి ఒక మీడియా కోఆర్డినేషన్ అనేది కూడా మిస్ అవుతుంది. కాబట్టి కంప్లీట్గా మీడియా అటెన్షన్ అంతా పీఎం మీదకి వెళ్ళాలి. అక్కడే పీఎం ఒక అనౌన్స్మెంట్ కూడా చేస్తారు వ్యాక్సినేషన్కి సంబంధించి అనేది వినిపిస్తోంది. భారత్ బయోటెక్ కేంద్రంగా జరుగుతున్నటువంటి వ్యాక్సినేషన్ డెవలప్మెంట్ ఇప్పటికి 3rd స్టేజ్ కూడా చేరుకోనందున ఇప్పుడు పీఎం ఎందుకు ఇక్కడ హైదరాబాద్కి వస్తున్నారు? చాలా సడన్గా రావాల్సినటువంటి అవసరం ఏముంది? ఆల్రెడీ బీజేపీ కూడా తన మేనిఫెస్టోలో ప్రకటించేసుకుంది. ఇప్పుడు హైదరాబాద్లో కనుక గెలిచినట్టయితే ఫ్రీ వ్యాక్సినేషన్ని మేము ఇస్తాము, కరోనా వ్యాక్సిన్ని మేము ఇక్కడ టీకాని అందజేస్తామని. గతంలో బీజేపీ బీహార్లో కూడా అదే ప్రకటన చేసింది, గెలిచినట్టయితే మేము ఇస్తామని. సో ఒక రకంగా మేనిఫెస్టోలో పెట్టుకోవడం అనేది ఒక వరంగా, ఓటర్లకి ఒక గాలం వేసే ఒక వరంగా ఆ కరోనా టీకాని బీజేపీ వాడుకుంటుంది. అలాగే హైదరాబాద్ ఎన్నికలకు సంబంధించి కూడా బీజేపీ అదే వరాన్ని, అదే అస్త్రాన్ని సంధిస్తోంది. మరి ఇప్పుడు బీజేపీ హైదరాబాద్లో జరుగుతున్నటువంటి రాజకీయాలు ప్రచారానికి తోడుగా పీఎం కూడా హైదరాబాద్కు వచ్చి ఇప్పుడు భారత్ బయోటెక్ కేంద్రంగా జరుగుతున్నటువంటి వ్యాక్సినేషన్ డెవలప్మెంట్కి సంబంధించి ఇక్కడ మేము హైదరాబాద్ వాసులకే మేము వ్యాక్సినేషన్ ఇస్తాము అనేది అనౌన్స్ చేస్తారు అని ఒక ప్రచారం జరుగుతోంది. అది టీఆర్ఎస్ కూడా గట్టిగానే బలంగానే వాదిస్తోంది. దీనికి సంబంధించి ఆల్రెడీ నిన్న తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కూడా ఒక ప్రెస్ రిలీజ్ చేశారు. హైదరాబాద్ గడ్డ మీద జరుగుతున్నటువంటి వ్యాక్సినేషన్ డెవలప్మెంట్ కాబట్టి ఫస్ట్ వ్యాక్సినేషన్ అనేది ఇక్కడ తెలంగాణ వాసులకే ఇవ్వాలి, హైదరాబాద్లో దాన్ని అందరికీ అందచేయాల్సినటువంటి అవసరం ఉంది, ఇది గర్వకారణం కాబట్టి మనకే ఇవ్వాలి అంటూ నిన్న ఈటెల రాజేందర్ కూడా చేసినటువంటి ప్రకటన. ఓవరాల్గా అయితే వ్యాక్సినేషన్ కేంద్రంగా జిహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యం జరుగుతున్నటువంటి ఒక క్యాంపెయినింగ్గా, దీన్ని ఇండైరెక్ట్ క్యాంపెయినింగ్ గానే చూస్తున్నారు. సో ఇది ఎలా ఫెచ్ అవుతుంది, ఎవరికి ప్లస్ అవుతుంది అనేది సో ఒక డైవర్ట్ చేయడంలో భాగంగా జరుగుతోంది అండ్ ఇండైరెక్ట్ ప్రచారంగా చూస్తున్నారు. అయితే ఓటర్లు ఎవరి వైపు ఉంటారు? ఇప్పుడు వ్యాక్సినేషన్ రాజకీయాలు కావచ్చు, కరోనాని ఎన్నికల వేళ ముడిపెట్టడం, ఉచిత టీకాలు ఇస్తామనడం, వీటన్నిటిని ఓటర్లు ఎలా చూస్తారు అనేది మనం మాత్రం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో December 1st జరగబోతున్నటువంటి పోలింగ్లో ఎవరికి పట్టం కడతారో, ఎవరి మాటల్ని నమ్ముతారు అనేది వీ నీడ్ టు వెయిట్ అండ్ వాచ్.